ఇప్పుడు మీ బ్రదర్కి ఉన్న అవగాహన ఏంటి అసలు జనరల్గా సింగర్లు తనలో సింగర్ ఉన్నాడని మీరు ఎప్పుడు గమనించారు? చిన్నప్పటి సంది సార్, చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి సంది మేమిద్దరం చిన్నప్పటి సంది కలిసి పాడేటోళ్ళం. ఓకే. కలిసి పాడుతుంటే మాకు అర్థమయ్యేది కదా, ఇద్దరు గొంతు ఒకటే అనుకుంటోళ్ళు. సేమ్ ఒకలానే ఉంటుంది. ఇద్దరం పాడితే మంచిగా అనిపిస్తుంది అంటే వాళ్ళు అందరూ. సో నాకు మధ్యలో అర్థమైంది ఏంటంటే వాడి వాయిస్ వల్ల నాకు అది వచ్చిందని. ఇద్దరు వాయిస్లు తేడా ఉంటుందా మామూలుగా? ఉంటుంది సార్. ఉంటుందా? నాది కొంచెం జీరా ఉంటుంది. ఇద్దరు పోలికలు ఒకలానే ఉంటాయా? లేదు సార్, మేము పూర్తి ఆపోజిట్. ఓకే, ఆపోజిట్ సార్. ట్విన్స్. మనోడు వైట్గా ఉంటాడు, లావుగా ఉంటాడు, నేను నల్లగా ఉంటా, బక్కగా ఉంటా. కమల్ అనగానే ఒకేలా ఉంటారు అనుకుంటారు, అట్లా డిఫరెంట్ గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఇదే డిఫరెంట్ సార్. అదే ఇప్పుడు రామలక్ష్మణ్ చూసి ఎవరెవరో తెలియదు, వారిద్దరిలో కూడా ఒకరు బాగా మాట్లాడతారు, ఒకరు మాట్లాడరు. ఎవరు రాము ఎవరు లక్ష్మణ్ తెలియదు మాకు. బాగా మాట్లాడే వ్యక్తి పలానా అనుకుంటూ ఉంటాం. అట్లా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కృష్ణానగర్ నుంచి స్టార్ట్ అయ్యింది వాళ్ళ కెరీర్ కూడా. వాళ్ళు బ్రహ్మాండంగా ఎదిగారు. మీ అన్నదమ్ములు కూడా ఇప్పుడు అదృష్టం తలుపు తడుతుంది, ఆటోమేటిక్గా మీ పాటలు కూడా హిట్ అయినాయి. మరి సొంత ఛానల్ పెట్టాలన్న ఆలోచన కానీ ఇవి ఎప్పుడు వచ్చింది? ఇది ఇప్పుడు కూడా ఏం పెట్టలేదు సార్. కానీ అది ఎవరికి మరి ఛానల్ ఇది? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేనే రియలైజ్ అయ్యి రాస్తున్న పాటలోనే నేను రెమ్యునేషన్ తీసుకోకుండా షేర్ తీసుకుంటున్నాను సార్. ఓకే, అట్లా అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి వచ్చే మంత్లీలో ఒక 1 lakh వస్తే 50 నాకు, 50 వాళ్ళకి అన్నట్టు. నాది ఓన్లీ రైటింగ్, వీడియో కంటెంట్ అంతా నా సార్, ఇన్వెస్ట్మెంట్ అవ్వలేదు. మీరు స్టార్టింగ్లో చాలా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ రాశారు. అవును సార్. అంటే జీవితంలో నిజంగా లవ్ ఫెయిల్యూర్ జరిగి అలా రాస్తూ మొదలు పెట్టారా? లేదు సార్, అట్లానేం లేదు సార్. అసలు అంటే లవ్ ఫెయిల్యూర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఒకప్పుడు అనిత పాట అప్పుడు చాలా పాపులర్ సార్. అవును సార్. అంటే యూత్కు మనసులో వెళ్ళిపోయే పాట అయితే అదే అవుతుందని నమ్మినాం సార్. అంటే అప్పుడు చూస్తున్న సొసైటీ కూడా మ్యాక్సిమం అట్లే ఉంది కదా సార్. సో అందరూ వ్యక్తిగతంగా అలోన్గా ఉన్నప్పుడు వినాలనుకునే పాట అయితే వాళ్ళు వాళ్ళని దగ్గర చూస్తారు, మన సొంతం చేసుకుంటారు వాళ్ళు. సో అట్లాంటి పాట చేయాలి అనే ఉద్దేశంలో చేసినాం సార్ అది. ఓకే. అంటే ఇంత ఐడియాతో కూడా ఏం చేయలేదు సార్. కాకపోతే ఒక ఎమోషన్ సాంగ్ చేయాలి. అది అమ్మ మీద చేస్తే అమ్మ మీద ప్రేమ ఎప్పుడూ ఉండదు. వారంలో 1 రోజులు అమ్మ మీద ప్రేమ ఉండదు. నాన్న మీద చేస్తే నాన్న మీద ఉండదు. ఏ రిలేషన్ పైన చేసినా అది కుటుంబం నేపథ్యమైనప్పుడు కూడా ఎప్పుడు దాని మీద ఉండదు. ఇలా డిస్కస్ చేసుకుంటారు మీరు అన్నం ఇద్దరు? చేసుకుంటాం సార్. దీని మీద చేద్దాం ఇలా అనుకున్నప్పుడు డిసిషన్ అయితే నేను తీసుకుంటాను సార్. ఓకే. అట్లా ఐడియా నాదే. ఇది ఇట్లా వెళ్తే ఎట్లుంటది మేము రా అనుకుంటాం. అన్న తమ్ముడు అని ఏమనుకో ఎట్లుంటది రా అని అంటే బాగుంటే అది ఎగ్జైట్ అయ్యి చెప్తాడు. ఓకే. చెప్పి అదిరిపోతారు అన్నప్పుడు ఇక నన్ను ఇట్లా వెళ్ళొచ్చు అని నమ్ముతా. నేను ఒక ఐడియా మొత్తం ఫస్ట్ అనుకొని మనకి వినిపించినప్పుడు చాలా బాగుందని వాడు ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఫేస్ కనిపిస్తుంది. ఇది వెళ్ళిపోవచ్చు అని నమ్మి అప్పుడు చేస్తారు. అట్లా నేను అనుకున్నది ఏంటంటే సార్, మనం ఇప్పుడు అందరి మీద ప్రేమ ఉంటుంది, అందరి మీద సమానమైన ప్రేమ ఉన్నప్పుడు కూడా మన జీవితంలో అంటే ఒక అబ్బాయి వ్యక్తిగతంగా సొంతంగా ఫీల్ అయ్యేది అన్ని ప్రేమలు ఉన్నప్పటికీ కూడా ఒక అమ్మాయి ప్రేమను, భార్య ప్రేమను ఒక అబ్బాయి ఎప్పుడు ఫీల్ అవుతాడు. సో ఆ ఫీలింగ్కి మనం పాట ఇస్తూ పోతే ఎండ్ ఉండదు. ఇప్పుడు ఒకరు టీనేజ్కి వచ్చారు, వాళ్ళ టీనేజ్ అయిపోతుంది, ఇంకోటి రావాల్సిందే. అక్కడికి వాళ్ళ టీనేజ్ అయిపోతే ఇంకోటి రావాల్సిందే. సో అది అక్కడ తిరుగుతూనే ఉంటుంది.